తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఈ మేరకు ఇటీవలే గృహజ్యోతి పథకం, అలాగే మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా మరో పెద్ద హామీని నెరవేర్చడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం అందుతుందండి. ఈ పథకాన్ని మార్చి 11వ తేదీన ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారికి 5 లక్షలు అయితే ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే స్థలం కూడా లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం అలాంటి వారికి అయితే హామీ ఇచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల కుటుంబాలకి 250 గజాల స్థలాన్ని అయితే ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆపై వారు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దీనికి నిధులను కేటాయించడం జరిగింది. ఒక్కో నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇళ్లకు పర్మిషన్ ఇస్తామని, ఆ మేరకు పేదవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అలివిగాని ఆంక్షలు పెడుతున్నారని, ఫ్రిడ్జ్ ఉన్నా, 2 వీలర్ ఉన్నా, ఏసీ ఉన్నా ఈ పథకానికి అనర్హులు అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలతో ప్రభుత్వం మార్చి 11వ తేదీన అయితే ఈ పథకాన్ని ప్రారంభించనుంది. మార్చి 11వ తేదీన ఈ పథకానికి సంబంధించి షరతులు ఏమిటి, విధి విధానాలు ఏమిటి అనే పూర్తి సమాచారం అయితే మనకు తెలియనుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే నేను దానికి సంబంధించి పూర్తి సమాచారంతో మీకు తెలియజేస్తాను. ఈ తెలంగాణకు సంబంధించి 6 గ్యారంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ల వివరాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది ఖచ్చితమైన ఆధారపూరితమైన సమాచారాన్ని అయితే తెలుసుకోండి. నమస్కారం.